బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. 2023 ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ మట్టి కర్పించిన విషయాన్ని అప్పుడే మరిచారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు భవిష్యత్తులో ప్రజలే సమాధానం చెప్తారన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ ఎట్లుండే, కాంగ్రెస్ పాలనలో ఎట్లయిందని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఎరువుల కోసం రైతులు రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితిని తెచ్చారని మండిపడ్డారు. మాటల్ని స్మరించుకుంటూ తెలంగాణను గుర్తు చేసుకుంటూ గతం ఎట్లుండే, తెలంగాణ 10 ఏళ్ల పాలన ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండదో చాలా యాదికొస్తుంది. కేసీఆర్ గారి పాలన గురించి ప్రజలందరూ మార్పు 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 అన్న ఏం మార్పు? యూరియా కోసం రోడ్ల మీద చెప్పులు పెట్టుకొని నిలబడాల్సి వచ్చే, తిండి తిప్పలు లేకుండా ఆగమాగంగా పరిగెత్తాల్సి వచ్చిన పరిస్థితి 2004 నుంచి 14 జరిగినటువంటి పాలనను గుర్తు చేసినటువంటి ప్రభుత్వం ఇది. ఎక్కడికక్కడ పనులు ఆగిపోయి ఉన్నాయి, ఏ పని చేయట్లే. మేము ఒక బీసీ బిడ్డగా చెప్తున్న 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు బీసీల గురించి ఏ మాత్రం కూడా మాకు తెలియదా? ఈ జీవోలు, ఈ ఆర్డినెన్స్ల ద్వారా కేసీఆర్ గారికి తెలియదా? ఆయన చేయని ప్రయత్నమా ఇది? మరొక్కసారి కూడా బీసీలను మోసం చేసే ప్రయత్నం వాళ్ళ వల్ల కాదు అని చెప్పేసి కనీసం స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా పోలేని పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం. నిన్న ఈ రోజు కూడా ఒక ముఖ్యమైన నేత మంత్రి గారు కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ ని బచ్చగాడు అన్నారు. ఆ బచ్చగాడు హైదరాబాద్ లో 28 సీట్లు గెలిపించి హైదరాబాద్ లో మీకు స్థానమే లేకుండా చేసింది బచ్చగాడు అన్నారు. అది మీకు తగదు, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.